అన్నయ్య ప్రశాంత్ ఇంటికి వచ్చిందమ్మా? లేదన్నయ్య, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అరే మావా, చూడరాడు అంత అందాన్ని పోగేసుకుని ఆఫర్ చేయడానికి వచ్చిందిరా. రే ఫిగరు అదిరింద్రా. ఇంకెందుకు లేటు, పదండ్రా. ఏ పిల్ల, ఏంటి ఒంటరిగా ఉన్నావు? వస్తావా? ఏయ్, ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఈ టైంలో ఒంటరిగా ఉన్నావంటే దానికోసమే. పర్లేదు, వచ్చే. అరే పారిపోతుందిరా, పదండి. ఆగు ఆగు ఆగు. రేయ్, నువ్వు వెళ్ళి నా కార్ పట్టుకురారా. మామ కార్ తీసుకొచ్చే లోపు అమ్మాయి పారిపోతుందిరా. రేయ్, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలరా. పదండి. రెడీ. ఏయ్, ఆగు ఆగు. ఏయ్. ఏయ్, ఆగు ఆగు ఆగు. ఆగు. రేయ్, మనం ఇక్కడుంటే మనకే ప్రాబ్లం. వద్దురా, పదండ్రా. అమ్మాయి స్పృహ కోల్పోయింది మేడం.
అమ్మా, పృథ్వీ ఇంకా రాలేదు. కంగారు పడుకు దివ్య, వచ్చేస్తాడు. అదిగో వచ్చినట్టున్నాడు. నాన్నా, పృథ్వీ. ఏమైంది నాన్నా? ప్రశాంత్ ఎక్కడా? ఎక్కడా లేదు మమ్మీ. చాలా చోట్ల వెతికాను, పిచ్చివాళ్ళ తిరిగాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చాలా కటువుగా ప్రవర్తిస్తోంది. పృథ్వీ, ప్రశాంత్కి ఏం కాదు, తను ఎక్కడికి వెళ్ళదు, బాధపడకు. నాకు భయంగా ఉంది తాతయ్య. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద తాతయ్య. ఏమని కంప్లైంట్ ఇద్దాం నాన్న? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే 1,00,000 ప్రశ్నలు, ఎందుకు ఏమిటి ఎలా అంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తారు. ఏమని చెప్తాం? ఒక్కసారి ఆలోచించు. నా వల్ల కావట్లేదు తాతయ్య. జరిగిన దానికి తన కోపమే ఉంటే నన్నేం చేసినా భరించేవాడిని. కానీ ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తనకేమైనా అయితే నేను తట్టుకోలేను తాతయ్య. నాన్నా, ఇలా చూడు. ప్రశాంత్కి ఏమీ కాదు, ఎక్కడికి వెళ్ళదు. ఏ ఫ్రెండ్ ఇంట్లోనో ఉండుంటుంది. రా, ముందు నువ్వు భోంచెద్దు గాని. నాకు ఆకలియడం లేదమ్మమ్మ. ఈ పరిస్థితుల్లో ఆకలి వేయదు పృథ్వీ, కానీ తినాలి. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఒక్క ముద్ద తిన్నాన్నా. వద్దా, నాకొద్దు తాతయ్య. ప్లీజ్ నాన్న, మాకోసం. వద్దా, వద్దు తాతయ్య. ప్రశాంతి కనిపించేంత వరకు నాకేమీ వద్దు. నీకేమైనా అయితే మేమంతా ఏం కావాలరా? ఒక్క ముద్ద నాన్న, మాకోసం. రా నాన్న, రా. కూర్చో. తిన్నాన్నా. నువ్వు తినకపోతే ఈ అమ్మమ్మ మీద ఒట్టే. అమ్మమ్మ,
డాక్టర్, డోంట్ వరీ, ఏదో షాక్కి గురైంది. నేను మళ్ళీ ఉదయాన్నే వస్తాను. ఇంజెక్షన్ చేశాను కదా, నిద్రపోతుంది. షీ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. పృథ్వీ, 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 పృథ్వీ. పృథ్వీ, పృథ్వీ. తను ఎవరో ఏంటో తెలియటం లేదు. ఏ ఆధారమూ లేదు. ఎవరి అమ్మాయి? లక్ష్మి, అమ్మగారు. ఉదయం దాకా నువ్వు ఈ అమ్మాయి దగ్గరే ఉండు. తనకు మెలకు వస్తే నాకు చెప్పు. అలాగేనమ్మా. పృథ్వీ, ఆ పేరు వింటుంటే, ఆ పేరు పలికితే ఎంత హాయిగా ఉంటుందో. అంతటి ఒంటరితనం ఆవహిస్తుంది.
జ్ఞాపకాలే నాకు ఆధారం పృథ్వీ. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. కావేరి, అన్నయ్యని పిలువు. అన్నయ్య, డాడీ పిలుస్తున్నారు. రా. కూర్చో. పడుకో నాన్న. పడుకో. లక్ష్మి, లక్ష్మి. అమ్మగారు, కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు. డ్రైవర్స్ ఎవరైనా వచ్చారా? ఇంకా రాలేదమ్మా. వస్తే నన్ను కలవమని చెప్పు. సరే అమ్మా. ఏంటడి పిలిచారట? నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. కూర్చో. చెప్పండి డాడీ. ఏంటి డాడీ? ఈ సొసైటీ చాలా వింతైనది సతీష్. డబ్బు లేకపోతే చీ కొడుతుంది. డబ్బు మాత్రమే ఉంటే ఇంత ఎలా సంపాదించాడని అనుమానిస్తుంది. ఎదగకపోతే వెనకబడిపోయారు అంటారు. అందరంత ఎదిగితే మన వెనకబడుతూ ఉంటారు. ఎప్పుడు వెనక్కి లాగుదామా అని. ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు డాడీ? నేను అలసిపోయాను కాబట్టి, భవిష్యత్తు నీది కాబట్టి. నేను ఇక రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. డాడీ, మొత్తం బిజినెస్లో నువ్వే చూసుకోవాలి. తమ్ముడు నిలకడలేనివాడు. వాడికి నువ్వే మెలకులు నేర్పాలి. మనకున్న బిజినెస్లలో ఏవైతే ఇల్లీగల్ అంటున్నారో అవన్నీ క్లోజ్ చేసేస్తాను. లేదా ఎవరైనా కొనేవాళ్ళుంటే ఆ డబ్బంతా ఏ చారిటీకో ఇచ్చేస్తాను. డాడీ, నువ్వేమంటావు సతీష్? నమ్మలేకపోతున్నాను డాడీ. నేను ఇన్నిళ్ళు ఏదైతే కోరుకున్నానో అదే మీరు చేస్తానంటే అంతకన్నా నాకు కావాల్సిందేముంది?
థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నిన్న అమ్మాయి దొరికిన చోట తనకి సంబంధించిన ఏ ఆధారాలైనా ఉన్నాయేమో వెళ్ళి వెతుకు. అలాగే మేడం. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళరా మేడం? ముందు చెప్పిన పని చెయ్యి. సారీ మేడం. వెళ్ళు. అలాగే మేడం. అమ్మగారు, ఆవిడ లేసిందమ్మా. ఓ, గుడ్ మార్నింగ్. నేనిక్కడ సేఫ్గా ఉన్నావు. థ్యాంక్స్ అండి. ఎక్కడికి? నేను వెళ్ళిపోతాను. అదే ఎక్కడికి అని. తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకు వెళ్తున్నావో తెలుసా? నేను వెళ్తాను. ఇక్కడ ఉండటం ఇష్టం లేదా? లేక ఏం జరిగిందో చెప్పడం ఇష్టం లేదా? అసలు బ్రతకడం ఇష్టం లేదు. నా పృథ్వీ నాకు దూరం అయ్యాడు. ఈ పృథ్వీ ప్రేమ మళ్ళీ మిమ్మల్ని అందరినీ నాకు దగ్గర చేసింది. అర్చన, ఏమంటున్నావు నువ్వు? ప్రశాంతి నా దగ్గరే ఉంది దివ్య.